మేకల బాలకృష్ణ. ఈరోజు మీ అందరి ముందుకు వచ్చే కారణం ఏమంటే, ఈరోజు ఆర్టీటీ సంస్థ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానండి. ఏదేమైనప్పటికీ ఆర్టీటీ వచ్చిన తర్వాత, మన జిల్లాకు వచ్చిన తర్వాత, మన అనంతపురం జిల్లా కరువు ప్రాంతం కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఆర్టీటీ సంస్థ ఫాదర్ పెరేర్ గారు ఆర్టీటీని స్థాపించి, మన అనంతపురం జిల్లాలో ఆర్టీటీని స్థాపించి ఎంతో బడుగు వర్గాలకి, పేద ప్రజలకి, షెడ్యూల్ క్యాస్ట్కి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని అంటే వాళ్ళకు, పేదవాళ్ళకి, బడుగు వర్గాల వారికి ఎంతోమందికి ఆయన పెరేర్ గారు వచ్చిన తర్వాత, ఫాదర్ పెరేర్ గారు వచ్చిన తర్వాత ఎంతోమందికి లాభం చేకూర్చారు. ఎంతోమందికి లాభం చేకూర్చారంటే, ఒక విద్య అయితేనేమి, ఒక వైద్యం అయితేనేమి, ఒక చదువులు అయితేనేమి, ఒక బీడు భూములు అయితేనేమి, ఒక ప్రజలకి ఏ విధంగా బీడు భూములు దున్నుకోవడానికి ఏ విధంగా అనుమతి కల్పించారైతేమి, ఆ విషయంలో అయితేనేమి, పిల్లలకు స్కూల్ కట్టించి చదువు విషయంలో అయితేనేమి, అదేవిధంగా పిల్లలకు స్కాలర్షిప్ అయితేనేమి, అదేవిధంగా విద్యా వైద్యం, ఇవన్నీ కూడా ఫాదర్ పెరేర్ గారు వచ్చిన తర్వాత ఈ కరువు ప్రాంతం, అనంతపురం జిల్లా అత్యధికంగా కరువు ప్రాంతం. ఆయన గారు విన రాకపోయింటే అందరూ కూడా పొట్ట చేత పట్టుకొని ఏ పట్టణాలకు, ఏ సిటీలకో, ఏ బెంగళూరుకో, ఏ చెన్నైకో, ఏ హైదరాబాద్కో పోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ పెరేర్ గారు, ఫాదర్ పెరేర్ గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన సేవ అంటే మరవలేని సేవ. ఇండ్లు అందరూ గుడిసెల్లో ఉండేవాళ్ళు. అప్పట్లో గుడిసెల్లో ఉండేటోళ్ళకి ఆడిటీలు కట్టించి, ఆయన స్థలము ఇది చేసి ఆడిటీలు కట్టించి లక్షణంగా పేదవాళ్ళకి ఇల్లు నిర్మించడం జరిగింది. అట్లాంటి ఫాదరు పెరేర్ గారు చేసిన సేవలు వెలలేని సేవలు. అంత ఇంత కాదు చెప్పుకోవడానికి. మాలాంటి వాళ్ళు బడిగిన వర్గాలకి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అంతా ఇంత మేలు చేయలేదు పెరేర్ గారు. ఆ విధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అది ఫండ్స్ రిలీజ్ కాకుండా ఎఫ్సిఆర్ఐని అది రెన్యువల్ చేయకోకుండా, ఫండ్స్ రిలీజ్ కానివ్వకుండా ఈ విధంగా చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈరోజు ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నా. ఎందుకంటే పేదవాళ్ళు, బడిగిన వర్గాలు అంతా కూడా, ఎస్సీ బీసీ మైనార్టీలు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, ఎన్నికపని కులాల వాళ్ళు అందరూ కూడా బాగుపడే పరిస్థితి ఈరోజు అవి అడ్డుకుంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం అది రానికుండా అడ్డుకుంటున్నారు. అది సమంజసం కాదు సార్. మీరు ఖచ్చితంగా దాన్ని ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయాలా. రెన్యువల్ చేసి ఈ ఆడిట్కి రావాల్సిన సంస్థ నిధులన్నీ కూడా రప్పించాలని చెప్పేసి నేను, అదేవిధంగా ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయిలో నేను ఒకటే హెచ్చరిస్తున్నా. గ్రామస్తులందరూ, ప్రజలారా, మిత్రులారా, అక్క చెల్లెళ్ళారా, అన్న తమ్ముళ్ళారా, ఆత్మీయులారా, అందరికీ కూడా నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆడిట్ ద్వారాగా ఎంత లబ్ధి పొందనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీరు పరిశీలించుకోండి. ఈరోజు మనం లబ్ధి పొందిన వాళ్ళందరం కూడా గ్రామాల్లో ప్రతి ఒక్కరు, మారుమూల గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఆడిట్ తరపున ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు. ఆ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా తరలి రావాలని చెప్పేసి, నడుం బిగించాలని చెప్పేసి ఈ అంశం పైన మీకు నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా నడుము కట్టి గ్రామంలోనూ ప్రతి ఒక్క ఇంటిలోనూ అందరూ కూడా మనకు రోడ్డు మీదకి వచ్చి ఈ ఆర్టీటీ సంస్థను మనం కాపాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా మిత్రులారా నేను తెలియజేస్తున్నా. అదే హాస్పిటల్ చూడండి, ఈరోజు ఆర్టీటీ హాస్పిటల్ చూడండి, భద్రపల్లిలో నియమించారు. వందలాది మంది, వేలాది మంది ప్రతి అంశానికి, ఒక్కొక్క కడుపు నొప్పి అయితేనేమి, ఆపరేషన్ అయితేనేమి, కిడ్నీ ఫెయిల్ అయితేనేమి, ప్రతి అంశానికి కూడా ఆడిట్ హాస్పిటల్ అనేది డెలివరీ కాల్పులు బ్రహ్మాండంగా ఇది చేసి హాస్పిటల్లో చూసి పంపిస్తా ఉన్నారు. మాలాంటి పేదవాళ్ళకి, బడిగిన వర్గాలకి, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాలంటే మా దగ్గర డబ్బులు ఉండవు. అదేవిధంగా ఆర్టీటీ హాస్పిటల్కి వెళితే లక్షణంగా బ్రహ్మాండంగా చూసి పంపిస్తున్నారు. ఈరోజు అదేవిధంగా ఉపాధి, నిరుద్యోగులకంతా కూడా ఉపాధి కల్పిస్తున్నారు. హాస్పిటల్ అయితేనేమి, మళ్ళీ ఎయిర్టెల్ వాళ్ళు వీళ్ళు అని చెప్పి ప్రతి సంస్థకు కూడా నిరుద్యోగులకంతా కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఆడిట్ హాస్పిటల్లో బ్రహ్మాండంగా చూస్తున్నారు. వేల సంఖ్యలో వచ్చి ఆడిట్ హాస్పిటల్ ఎక్కడెక్కడో వచ్చి చూపించుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేదవాళ్ళే. వీళ్ళందరూ కూడా పేద చేసిన ఆడిట్ని ఈరోజు అడ్డుకోవడం అనేది మంచిది కాదు, సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వానికి మీరు కూడా సార్, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఇక్కడ ఉన్న ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా సార్ అంతా పేదవాళ్ళే కనుక ఈ పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా
గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా అందరూ తరలి రావాలని చెప్పేసి నేను మరీ మిమ్మల్ని అందరికీ చేతులెత్తి విన్నవించుకుంటున్నా. దయచేసి ఆడిటిని కాపాడుకుందాం, ఆడిటిని కాపాడుకొని మన బతుకులన్నీ కూడా రూపుమాపుకొని బాగు చేసుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నా.